ఉమ్మడి అనంతపురం జిల్లాలో పండ్ల తోటలకు విరివిగా పేరున్నటువంటి పరిస్థితి. ఇక్కడ పండేటటువంటి ఫ్రూట్స్కి ఎగుమతులు కావచ్చు, లేకుంటే టేస్ట్ విషయంలో కూడా చాలా అద్భుతంగా ఉంటాయనేది ఒక నానుడి. అయితే ఈ అనంతపురం జిల్లా రైతులు ముఖ్యంగా ఇక్కడ కల్టివేషన్, కొత్త పంటలను కల్టివేషన్ చేయడానికి ఎప్పుడూ ముందుంటారు. కాకపోతే ఈరోజు ఏకంగా శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలోకి చెందినటువంటి ఈ గ్యాక్ ఫ్రూట్, ఇది హెవెన్ ఫ్రూట్ కూడా అని అంటారు. కాకపోతే ఇక్కడ ఒక మహిళా రైతు కూడా దీన్ని కల్టివేషన్ చేస్తుంది. ఎందుకంటే దీనికి ప్రాసెస్ చాలా ఉంటుంది. కాకపోతే మెడికేటెడ్ ఫ్రూట్, దీని వల్ల ఏదైతే ఉందో క్యాన్సర్ కణాలు కూడా చనిపోతాయి బాడీలో ఇది వాడితే అని చెప్పేసి కూడా ఒకటి అనేక రకాల ఏదైతే ఉందో మనకు మెడిసిన్ వాల్యూస్ అందుతాయి అని చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఈరోజు మనం తోటలో ఉన్నాం. చూడొచ్చు, ఈ ఫ్రూట్స్ అయితే మాత్రం చాలా అద్భుతంగా ఇక్కడ తీగలకు వేలాడుతూ కాయలు ఇది మొత్తం ప్రాసెస్ చేయాల్సిన పరిస్థితి చాలా ఉంటుంది. ఒక ఏదో కల్టివేషన్ చేస్తున్నామంటే కాదు, దీన్ని కొంచెం ఒక ఫ్లవరింగ్, మేలు ఫిమేలు ఈ రకంగా ఒక రకమైనటువంటి సిస్టమేటిక్ ప్రాసెస్ ఉంటుంది. ఇటువంటి సిచ్యువేషన్ని మొత్తం అధిగమిస్తూ మార్కెట్లో మొదట్లో పెట్టినప్పుడు చాలా ఇబ్బంది పడినటువంటి రైతు ఇటువంటి సిచ్యువేషన్లో మరి ఈరోజు అద్భుతమైన పంటను పండిస్తున్నటువంటి మహిళా రైతు మనతో ఉన్నారు. ఏం చెప్తారు మేడం? ఏంటి అసలు ఈ గ్యాక్ ఫ్రూట్ గురించి ఏం చెప్తారు అసలు? ఈ గ్యాక్ ఫ్రూట్ అయితే మెడిసినల్ వాల్యూ ఉన్న ఫ్రూట్ అనే ఉద్దేశంతో మనం పెట్టడం జరిగింది సార్. దీన్ని ఇది మనం పెట్టిన 6 months కల్లా ఫ్రూట్ అనేది దిగుబడి అనేది వస్తుంది. మనం దీన్ని జ్యూస్ పరంగానే ఈ ఫ్రూట్ని కన్జ్యూమ్ చేయాల్సి వస్తుంది. ఈ ఫ్రూట్ ఈ మెడిసినల్ వాల్యూ ఉన్న ఫ్రూట్ కాబట్టి సార్ చాలామంది వరకు జనాల్లోకి వెళ్ళట్లేదు. ఈ ఫ్రూట్ మార్కెటింగ్ చూసుకోవడం కొంచెం కష్టమే అవుతుంది, కానీ ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ ఈ ఫ్రూట్ పెట్టి ఈ తోట పెట్టేస్తే మాత్రం 15 to 20 years ఉంటుంది అనేది ఇది చెప్పారు. మనం మీకు ఎలా తెలిసింది దీని గురించి? ఎక్కడ స్టడీ చేశారు? ఇది మనం కేరళ సైడు దీన్ని తెలుసుకోవడంతో ఇది వియత్నాం, థాయిలాండ్ సైడు ఈ ఫ్రూట్ని ఎక్కువగా పండిస్తారు. ఈ కేరళ వాళ్ళు మనకు ఈ ఫ్రూట్ని పరిచయం చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత మనం ఇక్కడ నేను అక్కడికి వెళ్ళి దీని గురించి తెలుసుకున్న తర్వాత మనం ఇక్కడ ఫార్మింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎన్ని రోజులకి ఇప్పుడు ప్రాసెస్, మీరు ఇప్పటికే ఫ్రూట్స్ అమ్ముతూ ఉన్నారు, ఎన్ని రోజులకి ఇది ఫ్రూట్ వచ్చింది? దీన్ని ఎట్లా వాడడం ఎలా? ఇది మనం తోట పెట్టిన 6 monthsకు ఫ్రూట్ వచ్చింది సార్. తర్వాత దీన్ని మనం మార్కెటింగ్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది అయింది స్టార్టింగ్లో. జనాలకి ఈ ఫ్రూట్ ఎవరికి, గ్యాక్ ఫ్రూట్ సార్ ఇది ఎవరికి తెలియడం లేదు. మనం యూట్యూబ్ ద్వారా, ఇన్స్టా ద్వారా మనం దీన్ని మార్కెటింగ్, ఇప్పుడు హోల్సేలర్స్ వస్తున్నారు. నాకు ఇది 1 acre ఉంది సార్ ఫాము. ఇప్పటికైతే నాకు ప్రజెంట్ లూలు మాల్కు వెళ్తుంటుంది, హోల్సేలర్స్ దగ్గరికి ఫ్రూట్ తీసుకుంటున్నారు. మాకు లోకల్లో అయితే మాత్రం డైలీ ఒక 5 kgs అట్లా నాకు మార్కెటింగ్ చేసుకోగలుగుతున్నాను. దీనికి సీజన్, అన్ సీజన్ అట్లా ఏమన్నా ఉంటుందా? లేదంటే కిలో ఎంత ఉంటుంది? కిలో అంటే ప్రైజా సార్? ప్రైస్ ఇది మాకు అంతా 600 అలా ఇస్తున్నారు. నేను లూలు మాల్కు ఇక్కడ ప్రజెంట్ అయితే 350, 400 అలా ఆ రేంజ్లో ఇస్తున్నాను. ఈ కిలోకి 2 అట్లా తూగుతాయి సార్ ఫ్రూట్స్. అంటే దీన్ని ఎలా తినడం ఎలా మేడం? దీన్ని ఏమన్నా మేక్ చేసుకోవాలా, లేదంటే ఎలా జ్యూస్ లాగా తినచ్చు, లేదంటే ఫ్రూట్ కట్ చేసుకొని తినవచ్చు? ఇది తినడానికి కొంచెం వగరుగా, చేదుగా అట్లా ఉంటుంది సార్. తినడానికి అవ్వదు. ఇది కొంచెం కాకర అట్లా తీగ జాతికి సంబంధించిన ఫ్రూటు. ఇది జ్యూస్ పరంగానే దీన్ని మనం ఫ్రూట్ను తీసుకోవాలి సార్. జ్యూస్ అయితేనే తీసుకోవచ్చు సార్. అంటే జ్యూస్ అంటే ఎలా? దీన్ని ఏమన్నా యాడ్ చేసుకోవాలా? ఫ్లేవర్స్ ఏమన్నా ఎటువంటి టేస్ట్ కోసం ఏమన్నా యాడ్ చేసుకోవాలి? ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి సార్. ఇది 2-3 విధాలుగా మనం జ్యూస్ని కన్జ్యూమ్ చేయొచ్చు. ఒకటి, మనం దీంట్లో ఉన్న రెడ్ పల్పు వస్తుంది సార్, మధ్యలో సీడ్స్. ఆ సీడ్స్ని మనం మధ్యలో కట్ చేసుకొని మ్యాష్ చేసుకోవాలి సార్. ఆ రెడ్ పల్పు, ఎల్లో పల్పు 2 మిక్సీకి పట్టుకొని లెమన్, వాటర్ యాడ్ చేసుకొని ఒకలాగా తాగొచ్చు. ఇంకొకటి మిల్క్, వాటరు, మనకు షుగరు, హనీ ఏదైనా యాడ్ చేసుకొని ఇంకొకసారి అట్లా ట్రై చేయొచ్చు. అంటే ఎవరు వాడచ్చు మేడం? షుగర్ పేషెంట్స్ కానీ ఇలాంటి ఎటువంటి వాళ్ళు? ఈ వాల్యూస్ ఏంటి, దీని గురించి వచ్చే వాల్యూస్ ఏంటి? దీనికి షుగర్కు ఎక్కువ యూజ్ చేస్తుంటారు సార్. ఇంకా హెయిర్ గ్రోతింగ్కు వాడుతుంటారు, స్కిన్ ఏజింగ్ వాళ్ళకి యూజ్ చేస్తుంటారు, క్యాన్సర్ కణాలకి వాడుతుంటారు. ఇంకా దీనికి కంటికి అయితే ఎక్స్పెషల్లీ ఇంకా బాగుంటుంది. మెడిసినల్ వాల్యూస్ మీరు ఎన్ని చెప్పినా తక్కువే సార్ వీటిలో. మీరే ఇంకా ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసైనా మీరు దీని వాల్యూస్ తెలుసుకొని ఫ్రూట్ కొనవచ్చు.
అంత కాన్ఫిడెంట్గా నేను ఈ ఫ్రూట్ని పెట్టగలిగిన. మేల్ ఫీమేల్ ఈ ప్రాసెస్ కూడా చేయాలి కదా. ఇప్పుడు ఒకవేళ రైతులు ఎవరైనా కల్టివేషన్ చేయాలంటే ఇంకా ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి? అంటే సార్ ఇది తోట పెట్టడం కష్టం అంటున్నారా? లేదు సార్, స్టెమ్ తెచ్చి పెట్టినాక ఈజీ సార్. ఇది ఎక్కడైనా ఏ నేలలో అయినా పండిపోద్ది. ఇది వాటర్ అయితే ఎంత ఎక్కువ వాటర్ ఇస్తే అంత మంచిగా తోట వస్తుంది. దీన్ని ఈ ఇబ్బందే లేదు సార్. ఈ తోట ఏ నేలలో అయినా బతికిపోతుంది. ఏంటండి ఇప్పుడు మీ ఫ్రూట్ అనేది చాలా స్పెషలైజేషన్ అంటున్నారు. కల్టివేషన్ ఎలా? ఏమన్నా స్ప్రేయింగ్స్ కానీ ఇలాంటి ఎరువులు కానీ ఏమైనా వాడాల్సి ఉంటుంది? ఏం లేదు సార్, తోట పెట్టినప్పుడు మాత్రం కొంచెం ఆవు పేడ మాత్రం ఒక్కటి వేసి చెట్టు పెట్టగలిగిన ఫస్ట్. ఇప్పుడు దీనికి స్ప్రేయింగ్స్ అయితే మాత్రం పచ్చ పురుగుకి దోమ పురుగుకి మాత్రం మంత్లీ 2 times అట్లా స్ప్రేయింగ్ చేస్తుంటా. ఇంకా అది ఫ్రూట్కి దోమ అనేది ఈ మధ్య అటాక్ అవుతుంది. ఆ దోమకి బ్యాగ్స్ ఇవి అనేటివి వేస్తుంటాను సార్. ఇట్లా వేయడంతో ఫ్రూట్ క్వాలిటీ అనేది నీట్గా డ్యామేజ్ అవ్వకుండా వస్తుంది. ఫ్రూట్కి ఇట్లా కవర్ వేయకపోతే ఈ మాదిరిగా దోమ పురుగు అనేది ఇట్లా పెట్టేస్తారు సార్. ఏమీ అవసరం అసలు. ఇట్లా ఫస్ట్ లేయర్ దాటి అసలు పురుగు పోదు, లోపల చాలా బాగుంటుంది. కాకపోతే ఇట్లా చూడడానికి ఇట్లా వికారంగా డ్యామేజ్ చేస్తారు ఫ్రూట్ని, అంతే సార్. వాల్యూస్ కూడా చాలా చెప్తున్నారు. అసలు ఈ ఫ్రూట్ వాడితే చాలామందికి ఉపయోగం ఇది అని చెప్పలేము. ల్యాబ్ రిపోర్ట్స్ కూడా చాలా పాజిటివ్గా వచ్చాయంటున్నారు. ఏం చెప్తారు? ల్యాబ్ రిపోర్ట్స్ ఏది ఎంతెంత వాల్యూస్ ఉన్నాయి అన్నదా సార్? ఇది సార్, నేను క్యారెట్ కంటే బీటా కెరటిన్ అనేది 10 రెట్లు ఎక్కువ ఉంటుంది సార్ గ్యాక్ ఫ్రూట్లో. టమోటాలో ఉండే లైకోపిన్ 60 రెట్లు గ్యాక్ ఫ్రూట్లో ఉంటుంది సార్. ఆరెంజ్ ఫ్రూట్లో ఉండే విటమిన్ సి 40 రెట్లు గ్యాక్ ఫ్రూట్లో ఉంటుంది సార్. ఈ విటమిన్స్ వల్ల మనకు పుష్కలంగా విటమిన్ వాల్యూస్ ఎక్కువ ఈ ఫ్రూట్లో మనకు అందుతాయనేది మాకు దీంట్లో ల్యాబ్ రిపోర్ట్లో వచ్చింది సార్. ఈ ఫ్రూట్ మనకు గ్యాక్ ఫ్రూట్ అనేది ఎక్కడ కల్టివేషన్ ఎక్కువగా ఉంది? మన అనంతపురం జిల్లాలో ఉష్ణం ఎక్కువగా ఉంటుంది, వేడి ప్రాంతం. ఇక్కడ కల్టివేషన్ బాగానే ఉందా? హీల్డింగ్ ఎట్లా ఉంది అసలు? హీల్డింగ్ అయితే చాలా బాగుంది సార్. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అక్కడ వచ్చి కేరళలో చూసి వచ్చిన తర్వాత మనకు ఇంత ఫ్రూట్ దిగుబడి వస్తుందా అన్నట్లు డౌట్ ఉండే. నేను అక్కడ కేరళలో ఫస్ట్ చూడడం, మన తర్వాత ఇక్కడ పెట్టాను. నాకు దిగుబడి అయితే బాగా మంచిగా వచ్చింది సార్. ఇప్పుడు నాకు 6 months అయింది సార్ ఫ్రూట్ దిగుబడి రాబట్టి. బాగా వస్తున్నాయి సార్, సైజు కానీ క్వాంటిటీ కానీ బాగా వస్తున్నాయి. అంటే ఎందుకు చేయాలనుకున్నారు మీరు ఈ ఫ్రూట్ని సాగు చేయాలని? ఎందుకంటే నేను నా హెల్త్ పరంగా చూడడం, గూగుల్లో అవి సెర్చ్ చేయడంతో నా హెల్త్ పరంగా చూసి వద్దామన్నట్టు కేరళకి వెళ్ళి వచ్చాను సార్. ఆడ పోయిన చూసిన తర్వాత ఇది నేనే 1 ఎకరంలో పెడదాం, నాకు అందరికీ ఉపయోగపడే ఫ్రూటే కదా, మెడిసినల్ ఫ్రూట్ అనే కాన్సెప్ట్ తెచ్చి పెట్టి నాకు ఉపయోగపడుతుంది, 10 మందికి దీన్ని ఉపయోగపడేలా చూస్తున్నాను సార్. ఏంటి అమ్మ గ్యాక్ ఫ్రూట్ ఇక్కడ మొత్తం కల్టివేషన్ చేస్తూ ఉన్నారు, ఏమనిపిస్తుంది మీకు అసలు? దీని గురించి ఏం చెప్తారు? అంటే ఇది మా ఫ్యామిలీ పరంగా హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి అన్న ఉద్దేశంతో దీని గురించి చూసాము. మరి అందరికీ యూజ్ అయ్యే ఇంత హెల్త్ బెనిఫిట్స్ ఉండడం అందరికీ మంచిదే కదా అన్న దాంతో దీన్ని కల్టివేషన్ చేశాము. ఎట్లా ఉంది డిమాండ్? మార్కెట్ డిమాండ్ ఎలా ఉంది గ్యాక్ ఫ్రూట్? దీని గురించి తెలిసిన వాళ్ళకైతే దీన్ని ఖచ్చితంగా వదులుకోరు. ఇంకా తెలిస్తే ప్రజల్లోకి వెళ్తే ఖచ్చితంగా తీసుకుంటారు. ఏంటి మా వాల్యూస్ ఏంటి, మనకు ఈ ప్రాసెస్ ఏంటి, ఇది ఎలా ఫ్రూట్ ఎంత మేరకు ఎవరెవరు తినచ్చు, ఎంత మేరకు హెల్త్ పరంగా మంచిది? ఇది క్యాన్సర్ సెల్స్ ఒక ఫస్ట్ స్టేజ్ కానీ సెకండ్ స్టేజ్ కానీ ఇలా ఉన్నవాళ్ళు, లేదా క్యాన్సర్ సెల్స్ రాకోకుండా నివారించే కోసము తీసుకోవచ్చు, లేదా డయాబెటిక్ పేషెంట్స్ కానీ ఐ దానిలకి కానీ, ఈ చీకటి వాళ్ళకి ఇలా ఉంటాయి కదా దానికోసము. దీంట్లో లైకోపిన్, విటమిన్ ఈ, విటమిన్ సి, ఈ యాంటీ ఏజింగ్, దీనిలోకి అన్నిటికీ ఇది చాలా బెనిఫిట్. అంటే మొత్తం ఎవరైనా పేషెంట్స్ కాకుండా ఎవరైనా చిన్నపిల్లలు, పెద్దలు, వృద్ధులు అందరూ తీసుకోవచ్చు? తీసుకోవచ్చండి. దీన్ని కొంచెము ఒక డాక్టర్ని కన్సల్ట్ అయ్యి కొంచెం తీసుకుంటే బెటర్. ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న టాబ్లెట్స్ వల్ల ఏదన్నా వస్తాయేమో ముందుగానే కొంచెం చూసుకొని తీసుకోవడం బెటర్. గ్యాక్ ఫ్రూట్ ఈ పేరు చాలామంది విని ఉండకపోవచ్చు, కానీ ఈ ఫ్రూట్ మాత్రం ఆహారంగా తీసుకుంటే మాత్రం చాలా అద్భుతమైన
ఏదైతే ఉందో వాల్యూస్ మెడిసిన్ వాల్యూస్ అందుతాయి అని చెప్తున్నటువంటి పరిస్థితిలో ఇక్కడ బిందు మాధవి శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గానికి చెందినటువంటి బిందు మాధవి కల్టివేషన్ చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి మొత్తం మీద అయితే మాత్రం మొదట్లో పెట్టినప్పుడు కాస్త ఇబ్బంది పడ్డాం, కానీ దీని విషయం తెలిసినప్పుడు మాత్రం నేను కేరళకి వెళ్ళి దీని గురించి పూర్తి ఎంక్వైరీ చేశాం. అటు తర్వాత ఇక్కడ నాకు ఒక్కటి నా హెల్త్ పరంగా కాకుండా ఇక్కడి ప్రాంత ప్రజల కోసం కూడా ఏదో అంతో ఇంతో హెల్ప్ అవుతుంది కాబట్టి నేను ఖచ్చితంగా దీన్ని కల్టివేషన్ చేయాలి అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు దాదాపు 1 ఎకరాలో కల్టివేషన్ చేస్తున్నటువంటి నేపథ్యం. ఇప్పుడైతే మాత్రం ఇది డైరెక్ట్ ఫ్రూట్గా తినలేం, కానీ ఒక జ్యూస్ లాగానో లాంటి ఇట్లా మొత్తం ఏ పేషెంట్ అయినా క్యాన్సర్ పేషెంట్ తీసుకుంటే ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ ఉన్న వాళ్ళు సైతం క్యాన్సర్ కణాలు చనిపోయే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కళ్ళకు కావచ్చు, లాంటి ఇతరత్ర అనేక అంశాలు, షుగర్ పేషెంట్స్ అందరూ కూడా రెగ్యులర్గా తీసుకుంటే చాలా ఉపయోగాలు ఉంటాయని చెప్తున్నటువంటి నేపథ్యం. మరొకటి ముఖ్యంగా ప్రెగ్నెన్సీ లేడీస్ మాత్రం డాక్టర్ సజెషన్స్తో ఇది తీసుకోవచ్చు, కానీ వాళ్ళు ఆల్రెడీ ఏదైనా మెడిసిన్స్ వాడుతూ ఉంటే దీన్ని డాక్టర్ సజెషన్స్తో తీసుకుంటే మాత్రం చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని బిందు మాధవి చెప్తున్నటువంటి నేపథ్యంలో కల్టివేషన్ చేయడం కూడా, ఎందుకంటే కొంచెం ప్రాసెస్ చేసే అవకాశం ఉంటుంది. ఇది ఒక్కసారి మొండి జాతి, ఇది తీగ జాతి కాబట్టి ఇది వాటర్ ఎంత ఇస్తే అంత ఫ్రూట్స్ బాగా కల్టివేషన్ దిగుబడి బాగా ఉంటుంది అని చెప్పేసి బిందు మాధవి చెప్తున్నటువంటి అయితే బిందు మాధవి చెప్తున్నది ఒకటే, ఎవరైనా రైతులు ఈ ఫ్రూట్ని కల్టివేషన్ చేయాలన్నా లేదన్నా సూచనలు సలహాలు కావాలన్నా నేను ఖచ్చితంగా అందిస్తాను అని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొని ఉంది. కాకపోతే ఇదైతే మాత్రం మెడిసిన్ పరంగా చాలా అద్భుతమైన ఫ్రూట్. దీన్ని ప్రతి ఒక్కరూ వాళ్ళు దైనందిన జీవితంలో అలవాటు చేసుకుంటే మాత్రం చాలా అద్భుత ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా క్యాన్సర్ పేషెంట్ల దగ్గర నుంచి షుగర్ పేషెంట్ల వద్ద నుంచి ప్రతి ఒక్కరూ దీన్ని విరివిగా వాడుకోవచ్చు. కాకపోతే కాస్త ప్రాసెస్ జ్యూస్గా చేసుకొని వాడితే మాత్రం అద్భుతమైన ఫలితాలు, ముఖ్యంగా స్కిన్ కూడా అద్భుతమైన రిజల్ట్ ఉంది అని చెప్పేసి బిందు మాధవి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకే నాయుడు, RTV, కదిరి ప్రాంతం నుంచి శ్రీ సత్యసాయి జిల్లా.